ఎలాంటి చింతలైనా సరే తీర్చే చింతామణి గణేష్ టెంపుల్ ఎక్కడుందో మీలో ఎవరికైనా సరే తెలుసా? హలో ఫ్రెండ్స్, మనమైతే ఈ రోజు విశాఖపట్నం గాజువాక్కి దగ్గరలో ఉన్న చింతామణి గణేష్ టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. అండ్ ముందుగా మీరు టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొల్పుతుంది. అండ్ దాంతో పాటు ఇరువైపులా కూడా మనకి అనేక రకాలైన గణేష్ ప్రతిమలు ఉండడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అంత గ్రీనరీ మధ్యలోని అలా గణేష్ ప్రతిమలు చూసుకుంటూ వెళ్తుంటే కళ్ళకి చాలా చూడముచ్చటగా ఉంటుంది. దాంతో పాటు టెంపుల్లోకి మీరు ఎంటర్ అవ్వగానే ఇలా కొబ్బరి బొండాలు అయితే కట్టేసి ఉంటాయన్నమాట. ఇలా ఎందుకు కడతారు అంటే 18 రోజులు మనం నిష్ఠగా స్వామివారికి పూజ చేసి 19వ రోజు ఏదైతే కొబ్బరి బొండం కట్టామో మనం అదే కొబ్బరి బొండని కొబ్బరికాయగా చెక్కి స్వామివారికి కానీ సమర్పిస్తే ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. అండ్ వన్స్ మనం అంత ప్రశాంతమైన టెంపుల్ని మొత్తం ప్రకృతి మధ్యలో చూసి లోపల స్వామివారిని దర్శనం చేసుకోగానే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ దేవాలయ యాజమాన్యం ఇక్కడ గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట. అండ్ మీలో ఎంతమంది ఇప్పటివరకు ఈ టెంపుల్ విజిట్ చేశారో కింద కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి టెంపుల్కి వెళ్ళమని చెప్పండి. థ్యాంక్ యూ.